హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతిని. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో పాలు మరిగించుకోవాలి. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. అవి చాలా చిక్కబడేంతవరకు మరిగించుకోవాలి, కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోవాలి, అందులో 1/2 కప్పు పాలు తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు మళ్ళీ కలుపుకోవాలండి, పాలను ఒకసారి. పాలు ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత అందులో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఇందులో కస్టర్డ్ లిక్విడ్ వేసుకోవాలండి. వేసి బాగా కలపాలి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా చిక్కబడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఎసెన్స్ వేయాలండి, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. ఇలా చిక్కగా అవ్వాలండి లిక్విడ్. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేయాలండి. ఇప్పుడు మూత పెట్టేసి 4 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఐస్ పీసెస్ తీసుకోవాలి. ఈ పైన బౌల్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టానండి. అందులో 1 కప్పు క్రీమ్ తీసుకున్నాను. నేను 1/2 కప్పు మిల్క్ మేడ్ తీసుకున్నాను. ఈ రెండింటిని హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర బ్లెండర్ లేకపోతే గ్రైండర్తో కూడా మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కస్టర్డ్ మిశ్రమం వేయాలి. వేసి బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా చిక్కగా అయిన తర్వాత అందులో పైనుండి కొన్ని టూటీ ఫ్రూటీలు వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు కలిపి అదే బాక్స్లో పోసి పైనుండి కొన్ని టూటీ ఫ్రూటీలు వేసి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 12 అవర్స్ ఉంచుకోవాలండి. ఇప్పుడు చూద్దాం ఐస్ క్రీమ్ ఎలా ఉందో. చూసారు కదా, ఇప్పుడు ఒక టూత్ పిక్స్తో చూద్దామండి. చూసారా, దానికి అంటుకోవట్లేదు కాబట్టి ఐస్ క్రీమ్ రెడీ అయిందండి. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, మర్చిపోకండి. ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు తింటారండి ఇష్టంగా. చాలా బాగుందండి టేస్ట్ కూడా. థ్యాంక్ యూ.